హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎల్ఆర్ కుట్టి. ఈ వీడియోలో నేను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను. చూడండి, ఆది బ్లౌజ్తో కొలుస్తూ చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం. నేను చూపిస్తున్నాను కదా, అది ఆది బ్లౌజు ఫ్రంట్ సైడ్ మనకి ఆది బ్లౌజు. ఇప్పుడు నేను మొత్తం నీట్గా ప్రతి పాయింట్ పిన్ టు పిన్ అర్థమయ్యేలా, అందరికి అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే ఫుల్ హ్యాండ్స్ కావాలి, ఇది ఎల్బో వరకు. సో లైనింగు 1 మీటర్ వరకు తీసుకున్నాను. దీని నడుం సైజు వచ్చేసి 28. నడుం సైజుని బట్టి మనం బ్లౌజ్ కట్ చేద్దాం. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి, స్ట్రైట్గా ఉండడం కోసం. ఇప్పుడైతే కింద ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్జిన్ చేసుకోండి. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని స్ట్రైట్గా కట్ చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ అలాగే చాలా సింపుల్గా ఈజీగా అర్థమవుతుందండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, అలా కట్ చేసుకున్నాం కదా స్ట్రైట్గా. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ తీసుకుందాం. ఆది బ్లౌజ్ని తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టు అలా మొత్తము మన నడుం చుట్టుకొలత మొత్తం కొలుచుకోవాలి. ఫ్రంట్ దగ్గర నుంచి మనకు కాజా ఉంది కదా, ఆ కాజా దగ్గర నుంచి నెక్స్ట్ ఉక్సో పాయింట్ వస్తుంది కదా, ఆ ఉక్స్ వరకు వద్దు నేను చూపిస్తున్నాను కదా, అలా మొత్తం కొంచెం లాగుతూ నీట్గా అలా కొలుచుకోండి. అలా కొలిచినప్పుడు నాకు 28 వచ్చింది ఎగ్జాక్ట్గా చివరికి. ఆ 28ని ఇప్పుడు మనం మొత్తం రౌండ్ తీసుకున్నాం కదా, సో 4 భాగాలు అయింది. అంటే ఫ్రంట్ ఇప్పుడు లైనింగ్ 2 మడతలు వేసాం కదా, ఫ్రంట్ 2 మడతలు పోతే లైనింగ్ 2 మడతలు కదా. సో దాన్ని 4 మడతలు తీసుకొని, అంటే ఓన్లీ బ్యాకే కాబట్టి 4 మడతలుగా వేసుకొని 7 వస్తుంది. అంటే 4 28 × 4 కాబట్టి 7 వస్తుంది. 7 ఇంచెస్కి అలా నడుం లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, నేను చూపిస్తున్నాను. అలా తీసుకున్న తర్వాత ఒక 1 ఇంచు టక్స్లు వేస్తాం కదా బ్యాక్ సైడు, ఆ టక్స్లకు తీసుకోవాలి. ఒక 1.5 ఇంచు మనకి లూజు ఖర్చులు ఉంటాయి కదా, కుట్టేస్తాం కదా, అక్కడికి తీసుకోవాలి. ఇప్పుడైతే బ్యాక్ పొడవు చూసుకోండి. పొడవు ఎంత వచ్చిందో లైట్గా లాగినట్టు పట్టుకోండి, ఎక్కువ లాగొద్దు. మన షోల్డర్ దగ్గర, కుట్టు దగ్గర నుంచి కింద టక్స్లు వేస్తాం కదా, అక్కడ వరకు పట్టుకొని నాకు మొత్తం 13.5 వచ్చింది, 14.5 వచ్చింది. 14.5ని అలాగే మార్క్ చేసుకొని ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. అలా కొంచెం గ్యాప్ తోటి మార్క్ చేసుకొని ఇప్పుడు ఆ రెండిటికి స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి. చూపిస్తున్నాను కదా వీడియోలో, సేమ్ ఎగ్జాక్ట్గా అలానే అండి. ఇలా కుట్టండి, బ్లౌజ్ నీట్గా వస్తుంది. చెస్ట్ పాయింట్ అక్కడ ఏం లూజ్ రాదు. ఇన్కేస్ నెక్ అవి లూజ్ ఉన్నా నేను ఈ వీడియోలో చిన్న టిప్ చెప్తాను, దాన్ని ఫాలో అయిపోండి. ఇప్పుడైతే నేను షోల్డర్ తీస్తున్నాను. షోల్డరు ఎవరికైనా సరే 5 లేదా 5.5, మరీ నడుం సైజు ఎక్కువ ఉందనుకోండి, 30 తర్వాత 32 కంటే ఎక్కువ వాళ్ళకి 5.5 పెట్టండి. లేదంటే మిగతా వాళ్ళ అందరికీ 5.25, 5, అంతకు మించి ఇంకో ఫార్ములానే లేదు. నేనైతే షోల్డర్ వచ్చేసి 5 తీసుకున్నాను, నెక్ వచ్చేసి 2 తీసుకున్నాను, చంక్ వచ్చేసి 6 తీసుకున్నాను. ఇప్పుడు మనకి 7 ఇంచుల నడుము లూజ్ తీసాం కదా, దానికి 1.5 లేదా 1.35 కలుపుకొని ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది తీయాలి. ఇది ఎవరికైనా. ఇన్కేస్ మనకి చెస్ట్ కొంతమందికి నడుమేమో సన్నగా ఉంటుంది, కొంతమందికి ఏమో ఒకటే లెవెల్గా ఉంటుంది. కానీ ఇక్కడ నడుము సన్నగా ఉండి వీప్ అనేది బ్రాడ్గా ఉంటుంది, మన షోల్డర్ అనేది, వాళ్ళకి మాత్రం 2 ఇంచులు తీసుకోండి నడుము లూజ్ కంటే. ఇక్కడ వీళ్ళకి అంత బ్రాడ్ ఏమి ఉండదు, నార్మల్గానే ఉంటుంది. సో అందుకనేసి నేను 1.5 ఇంచు కలుపుకొని 7కి 8.5 తీసుకున్నాను. ఒక 1.5 ఇంచు ఖర్చులకు తీసుకున్నాను. అలా తీసుకొని లైన్ డ్రా చేసుకుంటున్నాను. మీరు కొంచెం నిదానంగా అయినా పెట్టుకొని చూసుకోండి, మీకు క్లియర్గా అర్థమైద్ది. 1కి 2 సార్లు చూసుకోండి. ఇప్పుడైతే మనం చంక గీసుకుందాం. ఇది 1.5 తీసుకున్నా, అంటే 30 లోపు సైజులకి అయితే 1.5,
30 తర్వాత సైజులకైతే 1.5. ఇది 28 కదా, సో 1.5 చాలండి. అలా మార్క్ చేసుకొని రౌండ్గా అలా షేప్ ఇవ్వడమే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం వీపు కొలుద్దాం. వీపు వచ్చేసి అలా 2 కుట్లు వేస్తాం కదా, ఆ కుట్ల దగ్గర మడుచుకుంటే మిడిల్ పార్ట్ వస్తుంది వీపు. అలా నేను వీడియోలో చూపిస్తున్నట్టే మార్క్ చేసుకొని ఒక 1/2 ఇంచు పైకి మార్క్ చేసుకోండి. ఒక 1/2 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ ఖర్చు కోసం అలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇందాక నెక్ 2 ఇంచెస్ తీసుకున్నాను అన్నాను కదా, 2 ఇంచెస్కి ఒక 1/2 ఇంచు యాడ్ చేసుకొని 2.5 అక్కడ కింద వీపు దగ్గర నెక్ పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల వీపు అదే నెక్ అనేది జారదు, ఆ రౌండ్ షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా సేమ్ ఎవరికైనా ఇంతేనండి. మనం నెక్ ఎంతైతే తీసుకుంటామో అంతకి ఒక 1/2 ఇంచు యాడ్ చేసుకొని కింద మార్క్ చేసుకోవాలి. అలా కరువు స్కేల్ ఉంటే దాన్ని ఉపయోగించుకోండి, బిగినర్స్ అయితే ఈజీగా వస్తుంది. నేను ఇందాక చంక దగ్గర కొలవలేదు చూసారా, నేను మళ్ళీ ఒకసారి కొలతలు చూపిస్తా చూడండి. నడుము లూజు 7, 1 ఇంచు టక్స్ల కోసం, 1.5 ఖర్చుల కోసం, పైన చెస్ట్ లూజ్ వచ్చేసరికి 8.5, ఒక 1.5 ఇంచు ఖర్చుల కోసం, షోల్డర్ వచ్చేసి 5, నెక్ వచ్చేసి 5లో 2, 3 ఇంచులు అప్పుడు షోల్డర్ వస్తుంది విత్ ఖర్చులు. కింద వచ్చేసి నెక్ దాని కింద వచ్చేసి వీపు దగ్గర 2.5 తీసుకున్నాను. చంక వచ్చేసి విత్ ఖర్చు దగ్గర నుంచి 6 ఇంచులు తీసుకున్నాను. అంటే 6 కొంచెం తగ్గించానులేండి, ఎక్కువ అయింది. 6 ఇంచులు తీసుకోవద్దు మీరు. ఒక పావు తక్కువ 6 లేదా సన్నగా ఉండేవాళ్ళు అయితే 5.5 చాలు, ఇంక అంతే. ఇంకెవరికైనా ఇదే కొలతలండి చూసారా. ఇంకా అలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవడమే. మొత్తం కట్ చేసేసుకోండి. నేనైతే నెక్ అలా మార్క్ పెట్టుకోండి, చిన్న మనం ఎక్కడైతే కుట్లు వేస్తామో అక్కడ. ఇప్పుడు టక్స్ పాయింట్ తీద్దాం. మనం మార్క్ చేసుకున్నాం కదా 1 ఇంచు, దాని తర్వాత లైన్ ఉంది కదా ఖర్చుల కోసం మార్క్ చేసింది, దాని దగ్గరికి ఇది మడతేసి నేను వీడియోలో చూపిస్తున్నట్టు అలా చేసి ఒక చిన్న ఘాటు పెట్టుకుంటే ఎగ్జాక్ట్గా షోల్డర్కి ఎదురుగా వస్తుంది. అలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను కొలతలు చెప్తాను చూడండి. 30 సైజ్ తర్వాత అయితే 4.5 పెట్టుకోవాలి. ఇది 30 లోపు సైజు కదా, 28 కదా, 4 ఇంచులు చాలు. అలా 30 లోపు ఉంటే 4 ఇంచులు పెట్టుకోవాలి. చూసారా, సేమ్ అంతే. 4 ఇంచులు పెట్టుకొని మనం 1 ఇంచు తీసుకున్నాం కదా ఎక్స్ట్రా, దాన్ని ఆ లైన్కి అటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకోండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టే. ఇప్పుడు స్కేల్ తీసుకొని స్ట్రైట్గా మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో దానికి లైన్ డ్రా చేసుకోండి. సేమ్ ఇది మనం మార్క్ చేసుకున్న దగ్గర చిన్న ఘాట్ పెట్టుకోండి. అప్పుడు రెండో వైపు కూడా మీరు మార్క్ చేసుకోవడానికి ప్లస్ కుట్టడానికి ఈజీగా ఉంటుంది. రిటర్న్ తిప్పారు కదా రెండో వైపుకి, అలా మార్క్ చేసుకున్నాం కదా, ఆ మిడిల్ మార్క్ ఉంది కదా, అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు తీసుకున్నది కాకుండా మిడిల్ ఉంది కదా, ఆ మిడిల్కి 4 ఇంచులకు పెట్టుకొని సేమ్ ఇందాక మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు దాన్ని ఇంక మార్క్ చేసుకోవడమే, అంతే అండి. రెండు వైపులకి పడిపోతుంది ఆ మార్క్ అనేది. లేదంటే మీ దగ్గర మార్కర్ వీల్ ఉంటే మార్కర్ వీల్తో రుద్దండి, 2 వైపులు పడిపోయిద్ది. మీకు కుట్టేటప్పుడు కూడా ఈజీ అయింది. నేను చూపిస్తున్నాను చూడండి, అదో చూడండి, అలా ఈజీగా అంతే గీసేయడమే. నేను నెక్ అయితే ఇప్పుడే కట్ చేయను, అంత ఫ్రంట్ పార్ట్ అన్నీ కట్ చేసిన తర్వాత కట్ చేస్తాను, మీకు క్లియర్గా అర్థమైద్ది అప్పుడైతే. ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్ లైనింగ్ ఉంది కదా, ఫస్ట్ అయితే మనం ఫ్రంట్ పార్ట్ కాకుండా హ్యాండ్స్ తీస్తాను నేను ఎప్పుడైనా, తర్వాత ఫ్రంట్ పార్ట్ తీస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకునే ముందు మనం బ్యాక్ సైడ్ ఇప్పుడు బ్యాక్ కట్ చేసాం కదా, దాని చంక రౌండ్ని కొలుచుకోండి. అప్పుడు మీకు అతుకులు అనేవి ఎక్కువ పడదు, జస్ట్ ఒకవైపు మాత్రమే చిన్న అతుకు పడిద్ది. పెద్ద సైజు అయితే, చిన్న సైజులో అయితే అసలు పడదు. చూసారా, మొత్తం విత్ ఖర్చుతో సహా కొలవండి. నాకు 9.5 దాకా వచ్చింది, మొత్తము 9.5 వచ్చింది కదా. ఇప్పుడు మనకి 2 ఫోల్డ్స్ ఉన్నాయి కదా, దాన్ని 4 మడతలు వేయండి. చూసారా, 2 మడతలు కదా ఇవి, 4 మడతలు వేయండి. అలా మీకు ఇన్ కేసు ఇప్పుడు నేను చూపిస్తా చూడండి, క్లియర్గా అర్థమైంది. స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి, అది స్ట్రైట్ కట్ చేసేసుకోవాలి. చూసారు కదా, అలా కట్ చేసుకోవడమే, స్ట్రైట్గా ఉంటుంది. ఇప్పుడు అలా మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే ఎడ్జెస్లో. ఇప్పుడు ఈ హ్యాండ్ నేను
ముకుంద హ్యాండ్స్ పెట్టాను. సో మనకు అంత మెజర్మెంట్ కరెక్ట్ రాదు. సో ఈ హ్యాండ్ కొలత నాకు తెలుసు, కస్టమర్ నాకు చెప్పారు ఆల్రెడీ. 9.5 పెట్టమన్నారు, 9.5. ఆ 9.5కి చూసారా 9.5 పెట్టమన్నారు. ఇప్పుడు మనం ఇందాక నేను చంక లూజు చెప్పాను కదా, అది ఇప్పుడు ఆ మడతని 9.5 వచ్చింది కదా, దానికి 1 ఇంచ్ తగ్గించుకొని 8.5కి మార్క్ చేసుకోవాలి. ఇది అనేది చంక లూజ్. ఇది ఇక్కడ మనకు అతుకులు పడవని చెప్పాను కదా, అది 1 ఇంచ్ తగ్గించుకుంటే 8.5కి మార్క్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ పొడవు తీసుకుందాం. 9.5 కదా, 9.5 అసలు పొడవు కదా, దానికి ఒక 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఖర్చులకు తీసుకోండి. కింద ఖర్చుకి పైన షోల్డర్ దగ్గర వచ్చే ఖర్చుకి ఇంకా ఇటువైపు కూడా మార్క్ చేసుకొని చివర మొత్తం స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. 1 ఇంచ్ తీసుకున్నా బాగుంటుంది, 1/2 ఇంచ్ తీసుకున్నా ఖర్చు బాగుంటుంది. ఖర్చులు కొంచెం కుట్టు అవి ఓడకుండా ఉంటుంది 1 ఇంచ్ తీసుకుంటే. ఇప్పుడైతే షోల్డర్ దగ్గర 1.5, ఇది ఎవరికైనా 1.5 అండి. 1.5 మార్క్ చేసుకొని ఇప్పుడు చంక డౌను, అదే హ్యాండ్ మనం డౌన్ తీస్తాం కదా, అది పెద్ద సైజులకైతే 3.5, చిన్న సైజులకైతే 3 లేదా 3.25 అలా తీసుకోండి చిన్న సైజుల వాళ్ళకైతే. ఇప్పుడు ఇందాక మనం బ్యాక్ ఖర్చు తీసుకున్నాం కదా, ఆ ఖర్చుని 1.5 ఇక్కడ కూడా తీసుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. ఆ పైన మార్క్కి కింద ఇప్పుడు చేసుకున్న మార్క్కి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని వీడియోలో చూపిస్తాను చూడండి. తర్వాత హ్యాండ్ లూజ్ తీసుకుందాం. హ్యాండ్ లూజ్ తీసుకోండి. చూడండి, లాగి పట్టుకొని మన కుట్ట ఎక్కడైతే ఉంటుందో దానికి లాగి పట్టేసుకొని ఆ చివరి నుంచి ఇటువైపు మార్క్ చేసుకోండి. అది మనకి హ్యాండ్ లూజ్. హ్యాండ్ లూజ్ తీసుకున్న తర్వాత ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్క్ 1.5. ఇప్పుడు స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇందా మనం స్ట్రైట్గా లైన్ డ్రా చేసాం కదా, అక్కడ మనం కరువు తిప్పాలి. ఇప్పుడు జస్ట్ నేను వీడియోలో చూపిస్తున్నట్టు జస్ట్ ఒక 1/2 ఇంచు మిడిల్కి వచ్చేసరికి కలిసిపోయి పైన ఒక 1/2 ఇంచు, కిందకు వచ్చేసరికి ఒక 1/2 ఇంచు కిందకి జస్ట్ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకుని నేను చూడండి ఆది బ్లౌజ్ కొలుస్తాను. ఎగ్జాక్ట్గా వచ్చింది కుట్టు దగ్గరికి. ఇంకా సేమ్ ఇంతే అండి, ఎవరికైనా ఇలానే కొలవచ్చు, ఏ సైజు వాళ్ళకైనా. చూసారా, ఇప్పుడు కట్ చేసుకోండి. మొత్తం మీకు అతుకు చూడండి ఎక్కువ పడదు, జస్ట్ కొంచెమే, ఒక వేలు పై వరకు నేను చూపిస్తున్నాను చూడండి, కొంచెమే పడిద్ది ఇలా కట్ చేసుకోవడం వల్ల. అండ్ ఒకవైపే పడిద్ది. ఇప్పుడైతే మనం గుంట కొట్టేద్దాము. మార్క్ చేసుకున్నాం కదా మనం, మిడిల్ మార్కు కింద కుట్టేసే దగ్గర ఆ మార్క్ దగ్గర పెట్టుకొని టేప్ని మధ్యలోకి మడవండి సగానికి, అక్కడ మార్క్ చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోండి. ఇప్పుడు దాన్ని మనం చూసారా నేను ఎలా అయితే చూపిస్తున్నా అలా చిన్న కరువు తిప్పండి. అక్కడ 1 ఇంచు లోపలికే తిప్పాలండి. మనం కట్ చేసుకున్నాం కదా, కటింగ్ ఇచ్చుకున్నాం కదా షోల్డర్ పాయింట్, అక్కడ వరకు అవసరం లేదు, 1 ఇంచు ముందుకే కట్ చేయాలి. చూడండి కట్ చేస్తాను, అంతే, చాలా ఈజీ అండి. చూసారా, ఈ హ్యాండ్స్ అయిపోయింది, పెద్ద ఖర్చు ఏమాట. చూసారా, కరువు కూడా సింపుల్గా నీట్గా వచ్చేసింది. ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసేద్దాం. ఫ్రంట్ పార్ట్కి ఓపెన్ సైడ్ మన వైపు ఉండేలా చూసుకొని బ్యాక్ పార్ట్ని ఇప్పుడు క్రాస్ కటింగ్ కదా మనం చేసేది. చూడండి నేను వీడియోలో ఎలా చూపిస్తున్నాను అలా క్రాస్గా వేసుకొని స్ట్రైట్గా ఎడ్జెస్లో మనం బ్యాక్ పార్ట్ది మార్క్ చేసుకోవాలి. చూసారా, సేమ్ ఇప్పుడు ప్రతి దగ్గర మార్క్ చేసుకొని నేను చూపిస్తున్నట్టు చేయండి. ఇప్పుడు చూసారా, ఆ ఖర్చు కూడా చూడండి, ఖర్చు దగ్గర కూడా మొత్తం నీట్గా మార్క్ చేసుకొని ఇప్పుడు 2 ఇంచెస్ పైకి పెట్టుకోండి. ఇది షేప్ పట్టీ కోసం స్ట్రైట్గా లైన్ మార్క్ చేసుకోండి. స్ట్రైట్గా లైన్ మార్క్ చేసినాక ఇప్పుడు నెక్ కొలుచుకోండి వేసుకొని. అట్లా ఉక్సులు పట్టీ వైపు నాకు 6 ఇంచులు వచ్చింది. షోల్డర్ దగ్గర నుంచి నేను ఖర్చు కొలవలేదు, ఖర్చు వదిలేసి 6 ఇంచులు. కింద వైపు ఖర్చు కూడా మొత్తం వస్తుంది. చూడండి, అక్కడ 2 ఇంచులు తీసుకున్నాం కదా మనం ఫస్ట్ షోల్డర్ పాయింట్ దగ్గర. ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని సేమ్ బ్యాక్ నెక్ లాగే 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని మార్క్ చేసుకోవడమే. చూసారా, నేను వేలుతో చూపిస్తున్నాను కదా, అలా రౌండ్ షేప్ గీసుకోండి. లేదు కొంచెం మాకు బాగా బ్రాడ్గా రావాలంటే నేను ఇప్పుడు చూపిస్తున్నట్టు గీసుకోండి.
ఇది గీసుకున్న తర్వాత మనం నెక్ కొలుచుకుంటే ఎక్కువ వచ్చిందనుకో నార్మల్గా గీసుకోండి, లేదు కరెక్ట్గా వస్తే ఇంకా అలాగే గీస్తే సేమ్ నీట్గా వస్తుంది. ఇలా ఇలా చేయడం వల్ల చూసారా, నేను నెక్ లైన్ కొంచెం ఎక్స్ట్రా వచ్చింది. ఇప్పుడు నేను కొంచెం ఎక్స్ట్రా గీసాను కదా, దాన్ని వదిలేసి నేను ఫస్ట్ డ్రా చేసుకున్న దగ్గర నుంచే గీసుకున్నా. చూసారా, ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు వేలుతో అలా కొలవండి, ఎగ్జాక్ట్గా వస్తుంది. అప్పుడు నెక్ కొంచెం తగ్గుతుంది. ఇప్పుడు చూసారా కొంచెమే ఉంది, ఆ కొంచెం ఎక్స్ట్రా ఉన్నది మనకు ఖర్చులోకి వెళ్ళిపోయిద్ది. ఇప్పుడు చూడండి, ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం చెస్ట్ పాయింట్ అనేది తీసుకుందాము. బ్లౌజ్ని అలా పట్టేసుకొని మనం ఏదైతే షోల్డర్ పాయింట్ ఉంది కదా, షోల్డర్ కుట్టు ఉంది కదా, అక్కడి నుంచి కింద షేప్ బెల్ట్ ఉంది కదా, అక్కడికి మనం మెయిన్ డాట్ వేస్తాం కదా, అక్కడికి పట్టుకొని జస్ట్ లైట్గా లాగొద్దు, లాగినట్టు పెట్టేసుకోండి. నాకు ఒక 1/2 ఇంచ్ పైకే వచ్చింది. నేను ఇంకా బ్లౌజ్ మార్కింగే చేస్తున్నాను ఈ వీడియోలో అయితే. చూసారా, అక్కడ మనకు కొంచెం ఖర్చు కోసం పైన గీసుకొని షేప్ పట్టి ఉంది కదా, జాయిన్ చేసాం, ఆ కుట్టు వరకు మార్క్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం ఖర్చు ఉంటుంది కదా మనకి, నేను వేలుతో చూపిస్తున్నాను చూడండి, అక్కడ టక్స్ వస్తుంది కదా, ఆ టక్స్కి ప్లస్ కింద షేప్ పట్టి జాయిన్ చేయడానికి ఖర్చు కోసం మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ పాయింట్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ 2.5 తీసుకోవాలి. ఎవరికైనా 2.5 కాదు, 2.5 తీసుకోవాలి ఆ ఫస్ట్ పాయింట్ మాత్రం. ఇప్పుడైతే చెస్ట్ పాయింట్ మార్క్ చేసుకుందాం. నేను బ్లౌజ్ కొలుస్తున్నాను చూడండి, ఆ మెయిన్ డాటు అది కొలుచుకుంటే నాకు 1.5 వచ్చింది. ఆ 1.5 మడత వేస్తే అప్పుడు 2.5 అయింది. ఫోల్డింగ్ మీద ఉంటుంది కదా, ఆ 2.5ని ఇప్పుడు చెస్ట్ పాయింట్గా తీసుకోవాలి మనం. అది ఫస్ట్ టైము 2.5, అది ఎవరికైనా ఒకటే. ఈ చెస్ట్ పాయింట్ మాత్రం మనకి చెస్ట్ని బట్టి ఉంటుందండి. చెస్ట్ని బట్టి 2.5 అని, 2.5 అని, 2 ఇంచులని, 3 ఇంచులని. చెస్ట్ హెవీగా ఉంటే 3 ఇంచులు, మీడియంగా ఉంటే 2.5 అలా చాలు. తక్కువ ఉంటే 2 అంతే చాలు, ఇంకా అంతకుమించి తగ్గించకూడదు. ఎగ్జాక్ట్గా వస్తే కిందకు ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకొని అలా చిన్న లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ నేను ఇందాక చెప్పలేదు కదా, ఇక్కడ చివర ఉంది కదా, చూసారా నేను మార్క్ చేస్తున్నాను కదా, అక్క చివరి నుంచి ఇంకా అలా స్ట్రైట్గా ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకున్నాం కదా మనం, ఆ మార్క్ దగ్గర కలిపేసుకోండి. ఇంకంతే, ఫ్రంట్ పార్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టు. ఇప్పుడు చంక గుంట కొట్టాలి మనం. ఒక హాఫ్ ఇంచ్ మిడిల్ పార్ట్ నుంచి కింద గీసుకొని నేను చూపిస్తున్నాను కదా వేలుతోటి, అట్లానే అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఒక రెండు వేళ్ళ కిందకి ఒక 1.5 ఇంచు అలా వస్తుంది. అక్కడ కింద నుంచి మనం ఎక్కడైతే కుట్టేస్తామో ఆ కుట్టు దగ్గరికి కలపండి, అంతే. ఇప్పుడు మన చెస్ట్ పాయింట్ కుట్టినప్పుడు తగ్గుతుంది కదా ఫ్రంట్ పార్టు, అది తగ్గకుండా ఇక్కడ ఒక 1.5 మనం ఎంతైతే 1.5 తీసుకున్నామో ఆ 1.5ని ఈ చివర కూడా తీసుకోవాలి, అంతే అండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేస్తున్నాను కదా, సేమ్ మొత్తం అలా కట్ చేసుకోవడమే. చూసారు కదా, నేను ఇప్పుడు ఫింగర్తో చూపిస్తున్నాను చూడండి. మీకు ఇది ఏంటంటే మనకి నెక్ ఎక్కువైంది అనుకో, అలా క్రాస్ కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ కానీ 1/4 ఇంచ్ ముందరకి. సేమ్ ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ తగ్గించుకొని కట్ చేసుకుంటే, నేను వేలుతో చూపిస్తున్నాను కదా, అలా తగ్గించుకుంటే అది నెక్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు మనకు ఎక్కువ కాకుండా జారిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మొత్తం అంతా చిన్న చిన్న టాకాలు పెట్టేసుకోండి ఎక్కడైతే మనం మార్క్ చేసుకున్నామో. ఇప్పుడు చెస్ట్ పాయింట్ని రెండింటిని ఒక దగ్గరికి కట్ చేసుకున్నాం కదా, దాన్ని రెండింటిని మడిచేస్తే మనకు షోల్డర్ దగ్గర కూడా ఎగ్జాక్ట్గా మిడిల్కి వస్తుంది. అలా మార్క్ చేసుకున్న తర్వాత లైన్ డ్రా అయ్యిద్ది, మనకు లైన్ పడుతుంది. ఆ లైన్ మీదే మనం 3 ఇంచెస్ పైకి మార్క్ చేసుకోవాలి. 3 ఇంచెస్ పెట్టుకున్నాం అనుకో, చెస్ట్ అనేది జారకుండా ఏలబడినట్టు కాకుండా స్టిఫ్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తా. అక్కడ ఎగ్జాక్ట్గా దాన్ని మనం ఏదైతే మార్క్ చేసుకున్నా అక్కడికి ఆ చెస్ట్ పాయింట్ని పట్టుకోండి, ఎగ్జాక్ట్గా వచ్చింది. చూసారా, ఎవరికైనా 3 ఇంచులు పెడితే మనకి చెస్ట్ అనేది జారకుండా పైకి కొంచెం స్టిఫ్గా ఉంటుంది. కొంచెం చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే 2.5 పెట్టుకోండి. నేను అది మార్క్ నాకు సరిగ్గా పడలేదు, అందుకని మళ్ళీ ఒకసారి గోరుతో అలా గట్టిగా ప్రెస్ చేసి లాగుతున్నా. ఇప్పుడు మార్క్ పడింది కదా, దాని మీదే స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడమే మిడిల్లోకి. ఇప్పుడు
2 సైడ్స్ మనం చెస్ట్ పాయింట్ ఎక్కడికైతే మార్క్ చేసుకున్నామో అక్కడికి స్కేల్ తీసుకొని మొత్తం లైన్ డ్రా చేసుకోండి. మీకు కుట్టేటప్పుడు కూడా ఈజీ అయింది ఇలా చేయడం వల్ల. చూసారా, అంతే అండి. ఇప్పుడు మెయిన్ డాట్ నుంచి ఇంకా మిగతా 2 డాట్లు చేయాలి కదా. మెయిన్ డాట్ నుంచి 1.5 ఇంచు పైకి పెట్టుకోండి. సేమ్ ఇంకో డాట్ కోసం, సైడ్ డాట్ కోసం కూడా 1.5 ఇంచు మార్క్ చేసుకోండి. చూసారా, అలా పెట్టుకోవడం వల్ల ఆ తర్వాత మనం మొత్తము ఎంతైతే ఉందో ఉక్సులు పట్టీ దగ్గర దానికి హాఫ్కి టేపును మడుచుకొని ఎగ్జాక్ట్గా అక్కడ టక్స్ వస్తుంది మనకి. సేమ్ ఇటువైపు చంక దగ్గర టక్స్ వస్తుంది కదా, సేమ్ అక్కడ కూడా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి వేలుతోటి. దానికి ఎదురుగా లైన్ డ్రా చేసుకున్నామంటే ఎగ్జాక్ట్గా కరెక్ట్గా మిడిల్లోకి వస్తుంది. దానికి ఒక పావు ఇంచు అటుకి అలా మార్క్ చేసుకోవడమే. ఇలా చేయడం వల్ల చెస్ట్ పాయింట్ అనేది ఎగ్జాక్ట్గా మిడిల్లోకి వస్తుంది. చూసారా, అక్కడ మనకి చెస్ట్ పాయింట్ కరెక్ట్గా నిలబడిపోతుందండి. సేమ్ ఇప్పుడు ఇంకోవైపు కూడా పడాలి అని అంటే దీన్ని మనం మార్క్ చేసుకున్న దానిపైన వేసుకొని చేత్తో అలా అద్దుకోండి. అటువైపు కూడా మార్క్ పడిద్ది, దాని మీద గీసుకోవడమే. లేదంటే మార్కర్ వీలుంటే మీరు ఫస్ట్ గీసిన దాని మీదే కొంచెం మార్క్ చేసుకున్నారంటే అడుగునకి మార్క్ అనేది పడిద్ది, మనకు కుట్టేటప్పుడు ఈజీ అయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ అయిపోయింది కదా, బ్యాక్ నెక్ కట్ చేస్తాను. చూసారు కదా, నేను ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకోండి, సేమ్ ఇందాక ఫ్రంట్కి పెట్టినట్టే. మనం టక్స్లో ఏదైతే వేయాలనుకున్నామో అక్కడ నుంచి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. ఇలా చేయడం వల్ల మనకు సైడ్ కుట్లు వేసినప్పుడు కిందకి జారిపోకుండా స్ట్రైట్గా వస్తుంది. ఓకే అండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వేసారు కదా, బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ మీద వేసి ఇప్పుడు షేప్ పట్టీ తీసుకోండి. షేప్ పట్టీకి ఫ్రంట్ పార్ట్ పైన ఒక 1/2 ఇంచు పైకి పెట్టుకోండి. ఫ్రంట్ పార్ట్కి దాని పైన నుంచి చూసారా కిందకి ఖర్చుకు తీసాం కదా, వేలుతో చూపిస్తున్నాను చూడు క్లియర్గా, దాని వరకు 3.5 వచ్చింది నాకు. సేమ్ ఇక్కడ కూడా 2.5 వచ్చింది, అక్కడికి 2.5 వచ్చింది విత్ ఖర్చుతో సహా. పైన ఆల్రెడీ మనం ఖర్చు 1/2 ఇంచు తీసాం కదా, అదే సరిపోద్ది. ఒకవైపు ఏమో చివరగా 2.5 వచ్చింది. స్టార్టింగ్ షేప్ పట్టి ఏమో మనకి 3.5 వచ్చింది. ఆ 3.5ని చూసారా బ్యాక్ సైడ్ కొలవండి, 10 ఇంచెస్ వచ్చింది. ఇంకా అదే షేప్ పట్టు పొడవండి. ఇంకా అలా కొలుచుకొని కట్ చేసుకుంటే మనకి తక్కువ ఎక్కువ రాదు. చూసారా, ఆ క్లాత్ తీసుకొని ఫస్ట్ స్టార్టింగ్ 3.5 ఇంచులకు మార్క్ చేసుకోండి. ఇది ఉక్సులు పట్టి సైడ్ వస్తుంది. ఇలా మనం కొలిచాం కదా బ్యాక్ స్పాట్, అది 10 ఇంచులు. 10 ఇంచులు మార్క్ చేసుకుంటే నెక్స్ట్ 2.5, ఇది మనకు చివర కుట్లు వేసే దగ్గర వస్తుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ పాయింట్ నుంచి ఒక 2.5 ఇంచుకి మార్క్ చేసుకోండి. ఇది మనం చెస్ట్ కుట్టాక తగ్గుతుంది కదా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది, ఆ ఏరియా దగ్గర కరువు రావడానికి. ఇటువైపు కూడా 2.5 మార్క్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, సేమ్ అట్లాగే డ్రా చేసుకోండి. షేప్ పట్టి రెడీ అయిపోయింది. దాన్ని ఇప్పుడు కట్ చేసేసుకోండి. ఇక్కడ ఒక 1/2 ఇంచు కొంచెం కట్ చేసుకోండి, కొంచెం నీట్గా వస్తుంది. కట్ చేయకపోయినా పర్లేదు. సేమ్ రెండో షేప్ పట్టి కూడా సేమ్ అంతే అండి. అయిపోయింది కదా, క్లియర్ చూపిస్తాను చూడండి. ఖర్చులు పోన ఎలా వస్తుందో అంతే అండి, ఎగ్జాక్ట్గా వస్తుంది, ఏం తేడా రాదు. హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ తీసుకుందాం. మెయిన్ క్లాత్ మీద హ్యాండ్స్ పెట్టేసి కట్ చేశానండి. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ షేప్ పట్టి చూడండి, అడ్జస్ట్మెంట్ చేసుకోండి. క్లాత్ అనేది వేస్ట్ అవ్వకూడదు. నేనైతే వేస్ట్ అవ్వకుండా కట్ చేసుకుంటానండి, అస్సలు వేస్ట్ చేయను క్లాత్ని. చూసారా, మొత్తం నీట్గా కట్ చేసుకోవడం ఈజీ అండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకైతే సపోర్ట్ ఇవ్వండి. అంతే అండి, వీడియో మొత్తం అయిపోయింది చూడండి. ఈజీ అండి, చాలా ఈజీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.